సండే వచ్చేసింది కదా! రెగ్యులర్‌గా కాకుండా కొంచెం స్పైసీగా, టేస్టీగా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బావుంటుంది కదా! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో చాలా ఈజీగా, స్పెషల్‌గా, కొంచెం స్పైసీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకోవడానికి ఇందులో 1.5 స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరదెబ్బ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో అర స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చికెన్కి మసాలా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరగంట పాటు మూతతో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. అరగంట తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా 5 నుంచి 6 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా ముక్కకు పడితే సరిపోతుంది. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని చెక్క, మొగ్గ, ఇలాచి, జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. సన్నవిగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి వాసన వచ్చిన తర్వాత ఇందులో 2 స్మాల్ సైజ్ టొమాటో తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసి ప్యూరీలాగా చేసుకున్నాను. ఈ టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి లైట్గా కలుపుకొని ఇందులో గ్రేవీని అంతా పక్కకి సపరేట్గా పెట్టుకొని మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పొడి, కొంచెం జీరా పౌడర్, కారం, సాల్ట్, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని లైట్గా ఆయిల్ తోటి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటో ప్యూరీ తోటి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది టమాటా ఉడికించుకునేటప్పుడు. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ చికెన్ పీసెస్ తోటి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చికెన్ పీసెస్ని 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము మసాలాతోటి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. మనం డైరెక్ట్గా చికెన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చికెన్ ఉడకడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే ముక్క కొంచెం బాగా ఉడికిపోతుంది. మనం అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఒకసారి టేస్ట్లు కూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం కారం, సాల్ట్, మసాలా ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇందులో చివరిగా కొత్తిమీర, కరివేపాకు తురుము కూడా యాడ్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఎంతో స్పైసీగా చేసుకున్న ఈ చికెన్ కర్రీ రైస్లో కానీ, బగారా రైస్లో కానీ, పుల్కా, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.